చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు వీణా పుప్పాల గారు, ఫౌండర్ ఆఫ్ మల్టీ ఆర్ట్స్, అలాగే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. మనతో మాట్లాడదాం. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలో అందరూ చెప్తారు, బట్ ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎప్పుడు మనకి తీసుకోవాల్సి ఉంటుంది, మనం ఎప్పుడు తీసుకోగలం, దానికంటూ ఏదైనా ప్రొసీజర్ ఉందా, ఈ విషయాల్ని చెప్పబోతున్నారు ఈరోజు మనకి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేయబోతున్నారు, తెలుసుకుందాం ఏంటనేది. హాయ్ మ్యామ్. హాయ్ అండి. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, లాంగ్ టర్మ్లో మంచి కార్పస్ బిల్డ్ చేసుకోండి, ఈ మాటలు అందరూ చెప్తూనే ఉంటారు. బట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు మనం ఎప్పుడు తీసుకోవాలి, ఏ టైం తీసుకోవాలి, దానికంటూ ప్రొసీజర్ ఏంటి? సో వీటి గురించి ఎవరు చెప్పట్లేదు, మరి దీని గురించి మీరేమంటారు? సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆబ్వియస్గా మనకు యూ నీడ్ టు గెట్ ద ఫ్రూట్ ఆఫ్ ద ట్రీ. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు మనం వాడుకుంటూ ఆ ఉన్న డబ్బుల్ని కూడా మళ్ళీ మనం గ్రో చేసుకోవచ్చు. సో ఇది ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్లోనే పాసిబుల్ అవుతుందండి. సో మ్యూచువల్ ఫండ్స్లో అందరు ఎస్ఐపి గురించి మెయిన్ ఎక్కువ చెప్తూ ఉంటారు. ఎస్ఐపి కన్నా ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంది, ఏంటది ఎస్డబ్ల్యూపి, సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్. ఏంటి ఎస్డబ్ల్యూపి మెయిన్ సెగ్మెంట్ అంటే, లెట్స్ సే ఇప్పుడు నేను ఒక 10,000 రూపీస్ పెట్టుకుంటూ వచ్చాను అనుకోండి. 10,000 రూపీస్ పెట్టుకుంటూ వచ్చాను ఫర్ ద 10 months. అంటే నా ఇన్వెస్ట్మెంట్ 1 lakh అయింది, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్, నాట్ అబౌట్ ద గ్రోత్. సో ఇప్పుడు నాకు ఏంటంటే, నాకు అప్కమింగ్ మంత్ నుంచి ఆఫ్టర్ 10 months నేను పెట్టిన తర్వాత నాకు ఒక అవుట్కమ్ కావాల్సి వచ్చింది, నాకేదో అవసరం పడింది. జస్ట్ లైక్ ఏ శాలరీ, మీరు ఎవ్రీ మంత్ మీ ఎస్డబ్ల్యూపీ పెట్టుకోవచ్చు. మీరు పని చేయకోకుండా మీ డబ్బుల నుంచి మీరు శాలరీలాగా తీసుకోవచ్చు, అండ్ ఉన్న డబ్బులు గ్రో అవుద్ది. ఓకే, సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ అబౌట్ ద ఎస్డబ్ల్యూపీ. సో మీరు ఎస్డబ్ల్యూపీ పెట్టుకోవాలంటే మెయిన్ క్రైటీరియా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత 1 year దాకా దాన్ని తీయకండి. ఎందుకు తీయకండి అంటున్నానంటే, రీసెంట్గా మనకి గవర్నమెంట్ ఒక న్యూ థింగ్ని ఈ మ్యూచువల్ ఫండ్స్కి మెయిన్లీ కన్సిడరబుల్గా చూస్తున్నారు, విచ్ ఈజ్ అ ట్యాక్స్. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎప్పుడు వస్తుంది అంటే, మీరు లెస్ దెన్ 1 year ఈక్విటీలో పెట్టి లెస్ దెన్ 1 year మీరు తీసినట్టయితే మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పడుతుంది. సో విచ్ ఈజ్ మోర్. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏంటంటే, ఆఫ్టర్ 1 year ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ మీరు తీసినట్టయితే దాని మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పడుతుంది. సో మీకు ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవాయిడ్ చేయాలి కాబట్టి 1 year మినిమం మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సిందే. తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఎస్డబ్ల్యూపీ పెట్టుకోవచ్చు. ఎస్డబ్ల్యూపీ ఏంటి, లెట్స్ ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి 30, మీకు ఒక శాలరీ 13 ఫస్ట్ 5th మీరు పెట్టుకోవాలనుకుంటున్నారు. సో మీరు 1st-కి 5th-కి ఎగ్జిక్యూట్ చేసుకున్నట్టయితే ఎస్డబ్ల్యూపీ ఎవ్రీ మంత్ ఆ పర్టికులర్ డే రోజు మీ అమౌంట్ ఏదైతే మీరు 5,000 పెట్టుకున్నాను అనుకోండి, 5,000 రూపీస్ మన అకౌంట్లోకి పడతాయి, జస్ట్ లైక్ ఏ శాలరీ. ద రెస్ట్ ఆఫ్ 95,000 మళ్ళీ గ్రో అవుతూ ఉంటుంది. అండ్ మినిమం ఎస్డబ్ల్యూపీ మనం 6 months పెట్టుకోవాలి. 1 month 2 months కాదు, 6 months పెట్టుకోవాలి. సో మినిమం రిడమ్షన్ కూడా మనకు 500 రూపీస్, 500 రూపాయల నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర డబ్బులు ఉంది, మీకు అది ఇప్పుడు అవసరం లేదు, ఇట్స్ జస్ట్ లైక్ యువర్ పార్కింగ్ ఎసైడ్ అనుకుంటే, అందులో ఒక పోర్షన్ ఆఫ్ ద అమౌంట్ని మీరు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ 1 time ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే తర్వాత మీకు కావాల్సినప్పుడు మీరు దాన్ని ఎస్డబ్ల్యూపీ పెట్టుకోవచ్చు ఫర్ 6 months. లేటర్ ఆన్ మీ మనీ అనేది గ్రో అవుతూ వస్తుంది. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ నాట్ మెనీ పీపుల్ నో అబౌట్ ఎస్డబ్ల్యూపీ. సో ఇందులో మీకు మెయిన్ సెగ్మెంట్ ఏంటంటే, మీకు అంత ట్యాక్సేషన్లో కూడా రారు ఎస్డబ్ల్యూపీ పెట్టుకుంటే. ఎందుకంటే లెస్ దెన్ 1 lakh ఉంది మీ ఇన్కమ్ అంటే మీరు ట్యాక్స్ ల్యాబ్లోకి రాదు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. సో మీరు అలా ఒక 20,000 30,000 ఎస్డబ్ల్యూ పెట్టుకొని మీ ఓన్ సెగ్మెంట్ ఆఫ్ లైఫ్ని మీ మనీతో మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ ప్రొసీజర్లో భాగంగా దీనికంటూ ఏమైనా, అంటే మనం ఇంత అమౌంట్ తీస్తున్నాం కాబట్టి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఆగుతూ ఉంటుంది, ఒక పక్కన ఎస్ఐపి చేసుకుంటేనే ఎస్డబ్ల్యూపీ చేసుకోవాలా, ఎలా ఉంటుంది అంటారు? సో నేను ఎలా రికమెండ్ చేస్తానంటే, లెట్స్ సే నేను జస్ట్ క్లాసెస్ చెప్పడానికి నేను ఏం చేశానంటే, ఎస్డబ్ల్యూపీ ఫార్మాట్ అర్థం చేసుకోవడానికి నేను 1,000 రూపీసే పెడతాను ఇన్వెస్ట్మెంట్ ఒక ఫండ్ మీద. అలా 10 different ఫండ్స్ మీద నేను ఇన్వెస్ట్ చేస్తాను 10,000 రూపీస్. సో నేను ఏం చేశాను, ఎస్డబ్ల్యూపీ చూపించడానికి నేను 3,000 రూపీస్ తీసాను. సో 3,000 రూపీస్ తీసినప్పుడు ఇక్కడ జరిగిన వన్ గుడ్ థింగ్ ఏంటంటే, నేను 2019లో ఇన్వెస్ట్మెంట్ చేశానండి. అప్పుడు ఎన్ఏవి వచ్చేసి 41 రూపీస్ ఉన్నింది. ఓకే, నెట్ అసెట్ వాల్యూ. నెట్ అసెట్ వాల్యూ. సో ఇన్ డీటెయిల్గా మనం ఫర్దర్ వీడియోస్లో వాట్ ఈస్ యూనిట్స్, వాట్ ఈస్ నెట్ అసెట్ వాల్యూ అనేది కూడా మాట్లాడదాం. బట్ టు అండర్స్టాండ్ ప్రిసైజ్లీ, నెట్ అసెట్ వాల్యూ అంటే ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ అ ప్రైస్, డబ్బులు అన్నట్టు. యూనిట్స్ అంటే ఎన్ని వస్తాయి మనకి ఆ డబ్బులకి.
సో ఈ ఎన్ఏవి మనకి 40 రూపీస్ ఉన్నప్పుడు నేను కొన్నాను 2019లో. నేను ఎస్డబ్ల్యూపీ పెట్టుకున్నప్పుడు ఆ 41 రూపీస్ ఏమైపోయిందంటే ఆల్మోస్ట్ 3 టైమ్స్ పెరిగింది, 120, 130 రూపీస్కి వెళ్ళింది. సో నేను ఎస్డబ్ల్యూపీ పెట్టుకున్నప్పుడు నేను 1000 రూపీస్కి వచ్చిన నాకు యూనిట్స్ 3000 రూపీస్ వస్తుంది నాకు ఇప్పుడు. 20 యూనిట్స్ రిడీమ్ అవుతున్నాయి కానీ నాకు 3000 వస్తుంది రిటర్న్. నేను ఎప్పుడు తీసాను అది 2023లో తీసాను, మీరు చూసుకోవచ్చు. 4 ఇయర్స్ పెట్టాను నేను దాన్ని. తర్వాత ఏమైంది, ఆ 130 ఆ 120 రూపీస్ ఉన్నది అప్కమింగ్ బ్యాక్వర్డ్ మంత్స్కి అంతా కూడా తగ్గుతూ వచ్చింది. 120, 115 అయింది, కొంచెం యూనిట్స్ పెరిగాయి మళ్ళీ. సో ఎన్ఏవి అనేది ఏంటంటే ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అట్లీస్ట్ మనం ఒక 5 years to 10 years హోల్డ్ చేయగలిగితే ఈ ఫ్లక్చువేషన్స్కి మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇబ్బంది పడదు. సో అది మెయిన్లీ ఎందుకు లాంగ్ టర్మ్ థింకింగ్ ఎందుకు ఉండాలి అంటే, యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, గ్రేట్ థింగ్స్ టేక్ టైమ్. సో మీకు మనీ గ్రోత్ రావాలంటే యూ నీడ్ టు హ్యావ్ ద పేషెన్స్. మనీతో పాటు మీకు పేషెన్స్ కూడా ఉండాలి. ఇట్ వోంట్ హ్యాపెన్ ఓవర్ నైట్ ఆర్ ఇట్ వోంట్ హ్యాపెన్ విత్ ఇన్ 1 or 2 years. ఒక 5 years 10 years హోల్డ్ చేశారంటే ఇట్ ఈస్ అ గుడ్ టు హ్యావ్ ద ఎస్డబ్ల్యూపీ. దిస్ ఈస్ అ వెరీ గ్రేట్ అసెట్ అండి. యా. అండ్ ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్స్లో భాగంగా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి వెరీ కామన్. ఎస్ఐపి తర్వాత ఇప్పుడు మీరు చెప్పారు ఒక 3 years ఇన్వెస్ట్ చేస్తే తర్వాత ఎస్డబ్ల్యూపీ అనేది బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి. సో ఆల్రెడీ ఒక 5 years 6 years నుంచి ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది, కొంచెం బెటర్గా వస్తుంది, లేకపోతే యాక్చువల్గా ఎస్డబ్ల్యూపీ అనేది ఓన్లీ మినిమం 3 years ప్లాన్ చేసుకోవాలి, ఇంకా ఏమైనా తక్కువ ప్లాన్ చేసుకోవచ్చా? ఇఫ్ మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఒక 10,000 నెలకు ఉంటే అప్పుడు ఎస్డబ్ల్యూపీ ఇంకా ఎర్లీగా ప్లాన్ చేసుకోవడానికి ఉంటుందా, ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటున్నప్పుడు మనం ఎస్ఐపి ఎక్కువ పెట్టామంటే ఆబ్వియస్గా మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ అక్యుములేట్ అవుద్ది. ఇప్పుడు నేను 10,000 పెట్టాను, నాకు 1 lakh ఉంది. కొంతమంది 20,000 పెట్టచ్చు పర్ మంత్. సో వాళ్ళ దగ్గర 2 lakhs ఉంటుంది. సో అలా 2 lakhs ఉన్నప్పుడు అప్పుడు ఎస్డబ్ల్యూపీ వాల్యూ కూడా మీరు 10,000 పెట్టుకోవచ్చు పర్ మంత్. అలా పెట్టుకొని 3 years or 5 years, 3 years కూడా తక్కువ టైం పీరియడ్, మినిమం 5 years మీరు హోల్డ్ చేయగలిగితే మీకు బెనిఫిట్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి లిమిటేషన్స్ ఏం లేవండి. 3 years ఉండాలా, 5 years ఉండాలా, 5 years తర్వాతనే తీసుకోవచ్చు అలా ఏం లేవు. 1 year తర్వాత నుంచైనా మీరు తీసుకోవచ్చు. బట్ 1 year తర్వాత తీసుకుంటే ఏంటంటే నేను మీకు ఇందాక ఫ్లక్చువేషన్స్ చెప్పాను కదా. సో 40 రూపీస్ది 120 రూపీస్ అవ్వడానికి టైం పడుతుంది. 40 రూపీస్ది మీరు 42, 43 ఉన్నప్పుడు తీస్తే బెనిఫిట్ ఉండదు కదా. సో మెయిన్ అది. అండ్ మీరు ఎస్డబ్ల్యూపీ పెట్టుకున్నా కూడా ఇన్ బిట్వీన్ కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు మార్కెట్ పడిపోతుంది అండ్ నో వన్ వాంట్ టు టేక్ మనీ ఇన్ ద లాసెస్. సో అది గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది సూపర్ ఇంపార్టెంట్. మీకు 40 రూపీస్ది 120 రూపీస్ అవ్వాలంటే టైం పడుతుంది కాబట్టి నేను 5 years 10 years అని చెప్తున్నా. బట్ మనకు అక్కడ రూల్స్ ఏం లేవు. మీరు 1 year ఇప్పుడు లెట్స్ ఇప్పుడు మీరు బాగా పడిపోయిందండి మార్కెట్, ఒక 10 lakhs పెట్టేశారు, లేకపోతే 5 lakhs పెట్టేశారు ఈక్విటీ మీద. సో నెక్స్ట్ మీకు ఏదో నీడ్ వచ్చింది, ఒక 20,000 పర్ మంత్ ఇవ్వాలనుకుంటున్నారు. 1 year తర్వాతనే మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఉన్నది పెరుగుతూ ఉంటుంది. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో విన్నారు కదండి, డిఫరెంట్ సిచ్యువేషన్స్ బట్టి, మార్కెట్ని బట్టి, ఇలా రకరకాల మన రిక్వైర్మెంట్ బట్టి ఇలా రకరకాల విషయాలన్నీ కూడా ఇక్కడ మనకి ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. సో మనం ఇండివిజువల్గా ఇన్వెస్ట్ చేద్దాము, ఓన్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇలాంటివి తెలియనప్పుడు మనం నష్టపోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అందుకనే ప్రొఫెషనల్ హెల్ప్తో ముందుకెళ్తే మనం ఈజీగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బాగా చేయొచ్చు. సో దానికోసం మీరు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ ముఖ్యంగా దీనికి సంబంధించి డైరెక్ట్గా సజెషన్ కావాలంటే మీరు మ్యామ్ని కలవచ్చు. సో ఈ రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? చాలామందికి ఎస్ఐపి చేయండి అని అందరూ చెప్తా ఉన్నారు, కానీ ఎస్ఐపి చేసినప్పుడు ఎప్పటి నుంచి తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మనకి కలిసి వస్తుంది అనే దానికోసం ఈ ఎపిసోడ్ అనమాట. సో ఎస్ఐపి పరంగా మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక 3 సంవత్సరాల పాటు మీకు మంచి అమౌంట్ అనేది నమోదైతే అక్కడ నుంచి మీరు ఎస్డబ్ల్యూపీ ద్వారా మంత్లీ కొంచెం మీకు చిన్న ఖర్చులు తీసుకోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఎన్నో రకాల కొత్త విషయాలు మీ ముందుకు తీసుకొచ్చేయడానికి ప్రయత్నం అయితే మేము చేస్తాం. సో దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టే ట్యూన్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. Yeah, thanks a lot. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.